తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైసీపీపై దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రైతుల కోసం అలుపెరగని పోరాటం చేస్తుందని తెలిపారు. కాకినాడలో సెస్ కోసం ఇచ్చిన భూములను తిరిగి రైతులకు ఇప్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. రైతుల పట్ల ప్రేమతో ఇచ్చిన మాటకు కట్టుబడి 2180 ఎకరాల భూమిని సెస్ నుంచి విడిపించిన గొప్ప నాయకుడు జగన్ అంటూ కొనియాడారు. వాస్తవాలను గ్రహించకుండా టీడీపీ అనుకూల మీడియా జగన్పై తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి చాలా విషయాలు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే కాకినాడ SEZకి సంబంధించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని APIC కోసమని కొంత భూమిని సేకరించిన తర్వాత 2005లో ఆయన కాలపరిమితి అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రిఫైనరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూసేకరణ అనేది ప్రారంభించారు. దాన్ని ఒక SEZగా తీర్చిదిద్దాలనుకుని ప్రారంభించడం జరిగింది. సుమారు 10,400 ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు సంబంధించిన ముఖ్య వాటాదారు ఉన్నారు KV రావు గారు. ఆ రోజు ఈ భూసేకరణలో ఆయన ప్రధాన పాత్రధారి. ఆ తర్వాత HPCL వస్తుంది, రిఫైనరీ అని, ONGC వస్తుందని వాళ్ళెవరు రాకపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిన తర్వాత దీన్ని GMR వాళ్ళు తీసుకున్నారు. సుమారు 8,150 ఎకరాల విస్తీర్ణంలో SEZని ఏర్పాటు చేయడం కోసం GMR సంస్థ తీసుకోవడం జరిగింది. రైతులు దీన్ని వ్యతిరేకించారు. 3 లక్షల రూపాయలకి ఎకరం మీరు సేకరించడం అనేది మా జీవితాలు నాశనం అయిపోయే చర్య, మా తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని మీరు లాక్కోవద్దు అని చెప్పి ఉద్యమం ప్రారంభించినా కూడా ఇది ఆగలే. ఆ క్రమంలో 2012లో అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ SEZకి వచ్చి ఎంతకాలం ఈ దొంగ బతుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి ఏరువాక సాగి ఒక హామీ ఇచ్చాడు, పెద్ద హామీ. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాను, పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఆ సర్జన్ కూడా రద్దు చేస్తానని చెప్పాడు. 2008 నుంచి రాద్ధాంతం చేస్తూ 2012లో ఏరువాక సాగిన తర్వాత ఎవరైతే పోరాటం చేస్తున్నారో నాయకులందరూ చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి వచ్చి మేము ఉద్యమం చేస్తుంటే మా కోసం నిలబడ్డాడు కదా, తప్పకుండా మాకు సాయం చేస్తాడని నమ్మారు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి, అధికారం తర్వాత ఒకటి తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన సడన్గా అపరిచితుల్లాగా మారిపోయాడు. ఆయన 2014 తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా SEZకి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టారు. రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో, ఏవైతే డబ్బులు తీసుకుని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ, ఇంకా మిగిలిన అసైన్డ్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్నాడు. 2015లో ఈ భూములు మావి, మేము సాగు చేసుకుంటామని అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ. వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఒత్తిళ్లు చేయడం, భయంకరమైన ఒత్తిడి. అసలు వీళ్ళు ఏదో ఒక నక్సలైట్లాగా, దేశద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం, వాళ్ళ ఇళ్లలో పోలీసులు ఉండడం, అసలు వీళ్ళు కదిలితే వెనకాల పెద్ద పెద్ద పోలీస్ జీపులు వేసుకుని బయటికి వెళ్ళడం, ఆ స్థాయికి తీసుకొచ్చారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర, RDOల దగ్గర. ఇంత ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా 2018 వచ్చేటప్పటికి ఉద్యమం తీవ్రతరమైంది. వామపక్షాలు, వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన సపోర్ట్ చేస్తూ వచ్చాయి. దీని మీద ఉద్యమం చేసిన క్రమంలో ఇక్కడున్న రైతు పెద్దలందరినీ ముందు సబ్ జైల్లోను, ఆ తర్వాత సెంట్రల్ జైల్లోనూ పెట్టి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టడం, బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు పెట్టడం, స్నేహ బ్లాక్లో ఉంచారు, బాత్రూములు కడిగించారు, భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. 2013 అక్విజేషన్ యాక్ట్ కింద, ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ కిందన్నా పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇది కుదరదని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి, అదే సీఎం 1 సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ SEZది. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, రైతుల భూములు రైతులకి వెనక్కి ఇవ్వడం తప్ప ఏ విషయాన్ని తేల్చమని
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టులా ఉపయోగపడతాయని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ట గ్రామంలోని ముత్యాల సుబ్బన్న మెమోరియల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత పాఠశాల ఆవరణలోని సరస్వతి విగ్రహానికి కలెక్టర్, ఎస్పీ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఒక చక్కని వేదిక లాంటివని, ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాల గురించి ఉపాధ్యాయులతో చర్చించాలన్నారు. రెగ్యులర్గా జరిగే ఒక రొటీన్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. దానివల్ల ఎంత లాభాలు ఏంటి అనేది ఒక ప్రైవేట్ గుడ్ స్కూల్స్లో చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. పేరెంట్స్ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్, అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవటం, దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవటం, ఏదైనా ఒక టీచర్లో లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంది, మా పాప సరిగా అర్థం చేసుకోవట్లేదని వాళ్ళు చెప్పడం, భోజనంలో ఇది బాగాలేదని చెప్పడం, లేకపోతే స్కూల్లో పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉందనో, లేకపోతే బయట నుంచి ఏదైనా ఆకలి ఏదైనా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి రకరకాలుగా మాట్లాడే అవకాశం కల్పించే ఒక మంచి వేదిక ఈ పీటీఎం అనేది మనం స్కూల్స్లో కూడా కొంతకాలంగా స్టార్ట్ చేయటం. అది ఈ సందర్భంగా అదొక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ లాగా కాకుండా ఒక కరికులంలో ఒక భాగంగా చేయడం ఇది ముఖ్య ఉద్దేశం. అదేదో మనం పండగలాగా ఎప్పుడో ఒకసారి, లేకపోతే అదేదో ఒక కొత్త ఈవెంట్ లాగా ఎప్పుడో ఒక 4 నెలలకోసారి 5 నెలలకోసారి చేసుకోవడం కాకుండా, స్కూల్లో ఎట్లయితే ప్రతిరోజు క్లాసులు జరుగుతాయో, స్కూల్లో ఎట్లయితే ప్రతిరోజు స్పోర్ట్స్ ఈవెంట్లు అలాంటివి జరుగుతాయి, అలాగా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ లాగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, టీచర్స్ కానీ, పిల్లలు కానీ, లేకపోతే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అందరికీ దాని ప్రాముఖ్యత నుంచి తెలియాలన్న ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేయటం అండ్ ఈ స్కూల్కి సంబంధించి పిల్లలకు కానీ, తర్వాత జిల్లాలో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ ఫ్యూచర్కి ఒక ఫస్ట్ స్టెప్. ఫస్ట్ టైం చూశాను. ఇట్స్ అ వెరీ కాంప్రహెన్సివ్ రిపోర్ట్. అటెండెన్స్ నుంచి, మార్క్స్ నుంచి, గ్రేడ్ నుంచి మా పిల్లలు దేంట్లో బాగా చేస్తున్నారు, దేంట్లో బాగా చేయట్లేదు. సో దేంట్లో బాగా చేస్తున్నారో బాగానే ఉంటుంది. సో దేంట్లో బాగా చేయట్లేదు దాంట్లో ఇంకా కొంచెం మనం ఎఫర్ట్స్ పెడితే ఆ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. స్టడీస్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ కానీ, ఎనీ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ స్కూల్ ఎన్వైరన్మెంట్ చూసి. పెద్ద గ్రౌండ్, పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. యూ షుడ్ కన్సిడర్ యువర్సెల్ఫ్ టు బి లక్కీ. ఎందుకంటే చాలా స్కూల్స్ మీరు టౌన్స్ లో చూస్తే గ్రౌండ్ లేకుండా ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ అ ప్యూర్ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అనేవాళ్ళు. అంటే ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ బట్ గవర్నమెంట్ నుంచి ఎయిడ్ తీసుకొని స్కూల్ అది. సో అక్కడ 3 గ్రౌండ్స్ ఉండేవి. సో నేను ఎప్పుడు ఆడుకుంటూ 10వ తరగతి దాకా ఆడుకుంటూ ఐ గ్రూ అప్. సో ఇప్పుడు ఈ రోజుల్లో గ్రౌండ్ లేని స్కూల్ చూసి నాకు ఒకలాగా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో whenever I come out and when I see the schools with huge playgrounds, because ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ నాయకులు వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. డ్రగ్స్ కంటైనర్ వచ్చిందంటూ చేసిన ప్రచారంలో నిజం లేదని, ఆ కంటైనర్లో డ్రై ఈస్ట్ ఉందని సీబీఐ స్వయానా ప్రకటించిందని గుర్తు చేశారు. డ్రగ్స్ పేరుతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని కుట్ర చేసినట్లుగా ఉందని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నానికి కంటైనర్ల ద్వారా వచ్చిందని, దాంట్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎటువంటి గడ్డైనా కరవడానికి వెనుకాడ్డు అనేటువంటి విషయం ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో ఆయన రాజకీయ జీవితంలో పూర్తి స్థాయిలో ఎంతకి దిగజారిపోయి ఆయన చేసినటువంటి విష ప్రచారాలు మనం అనేక సందర్భాల్లో చూసాం. అది మరోసారి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా డ్రగ్స్ అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి 25,000 కేజీలకు సంబంధించినటువంటి డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ లేవని దాన్ని విడిచిపెడుతూ ఆ కంటైనర్లు విడిచిపెడుతూ నిన్న వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మనందరం కూడా చూసాం. నిన్న మీ సమక్షంలో కూడా కస్టమ్స్ సంబంధించినటువంటి అధికారులు మీతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడంలో, ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో ఎంత సిద్ధహస్తురో మనం చూసాం. మార్చి 20-21 తేదీల్లో అంటే మార్చి 16వ తారీఖున గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మార్చి 20-21 తేదీల్లో ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి నిఘా సంస్థ, అత్యున్నతమైనటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే సిబిఐ ఉందో, సిబిఐ అండర్లో ఆపరేషన్ గరుడ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి సరఫరా అవుతున్నటువంటి డ్రగ్స్ విషయంలో ఇంటర్పోల్తో వారికి ఉన్నటువంటి సత్సంబంధాల ద్వారా దేశానికి వస్తున్నటువంటి డ్రగ్స్ ని పట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ ఆర్గనైజేషన్ ని ఉపయోగిస్తూ 19-20 తేదీల్లో మార్చి 19-20 తేదీల్లో విశాఖపట్నానికి సిబిఐ అధికారులు హుటాహుటిన వచ్చి 21వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ ని, మీ అందరికీ తెలుసు 21వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ ని కూడా మార్చి 21వ తారీఖున ఇచ్చారు. వారు ఏం చెప్పారంటే వారికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపరేషన్ గరుడ ద్వారా వారికి వచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక షిప్ లో ఆ కంటైనర్ ద్వారా 25,000 కేజీలు ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, ఆల్మోస్ట్ 25 టన్నులు అంటే 25,000 కేజీలు, దీంట్లో నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి వారికి ఉన్నటువంటి డిటెక్టివ్ మెకానిజం ద్వారా పట్టుకున్నాం అనేటువంటిది వారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్. ఇది ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిందో మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ లో కానీ పత్రికా సంస్థల ద్వారా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు, ఏ రకంగా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డ్రగ్స్ అని, ఎన్నికల సమయంలో దీన్ని తీసుకొచ్చారని, తద్వారా వీటిని అమ్మి ఈ డబ్బు అంతటిని కూడా ఎన్నికల్లో ఉపయోగిస్తారని ఒక తప్పుడు ప్రచారాన్ని ఆర్గనైజ్డ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు, దీంట్లో మా పాత్ర లేదు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధాలు లేవు, ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అనేటువంటివి అనేక సందర్భాల్లో చెప్పాం. నిన్న సిబిఐ కూడా అది తేల్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యార్థుల అభివృద్ధికి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉపయోగం, కర్నూలు సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి భరత్. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో చెట్టుని ఢీకొట్టిన కారు, 4 అక్కడికక్కడే మృతి, మరో 4 తీవ్ర గాయాలు. కాకినాడ సెస్ భూములను మళ్లీ రైతులకిచ్చిన ఘనత జగన్దే, రైతులంతా ఆనందంగా ఉన్నారన్న మాజీ మంత్రి కన్నబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.